183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనం సరైన మార్గంలో ఉన్నాము, మనం చేస్తున్న పని కరెక్టే, లేకపోతే మన కోరికలు నెరవేరుతున్నాయి, మనం కరెక్ట్గా మేనిఫెస్ట్ చేస్తున్నాం అని విశ్వం మనకి తెలిపే సంకేతాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి విరాట్. మీరు ఎప్పుడైతే విశ్వానికి కనెక్ట్ అవుతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ చాలా లైట్గా ఉంటుంది. అంటే మీకు అసలు నెగిటివ్ థాట్సే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఇంతకుముందు నన్నే తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, నాకు ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు ఇదంతా ఏది తెలియదు, నా డే ఆల్మోస్ట్ చిరాకుతోనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో నాకు స్టార్ట్ అవ్వలేదు. చిరాకు, ఇంకెవరైనా ఏదైనా చూస్తే సిచ్యువేషన్కి వెంటనే నేను రియాక్ట్ అయిపోవడం, టిట్ ఫార్ టాట్ లాగా. బట్ మనకి ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతుందో మన బాడీలో కాస్మిక్ ఎనర్జీస్, యూనివర్సల్ ఎనర్జీస్ మన బాడీలో నింపి ఉంటుందో అప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవుతారు. సో వెంటనే రియాక్షన్కి రెస్పాండ్కి చాలా డిఫరెన్స్ విరాట్. సో మీరు ఇక్కడ ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ కాకుండా. మీ బాడీ చాలా లైట్ ఉంటుంది ఫస్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్సే వస్తాయి. అంటే ఇంతకుముందు నా లైఫ్ ఇంతే, నాకు కాదు, మనకి ఇది లేదు, రాసి లేదు, నా రాత ఇంతే, ఇలా అనే థాట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీకు యూనివర్స్ కనెక్ట్ అవుతుందో ఐ క్యాన్ డూ ఇట్, నేను చేస్తా, నాకే చేస్తా, నేనే చేయగలను, నాకే వస్తుంది, నాకే ఇస్తుంది యూనివర్స్, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంటుంది. అండ్ అది వైబ్రేట్ అవ్వడమే కాదు, యూ క్యాన్ రిఫ్లెక్ట్. మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ మీ మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ పీపుల్ ఎప్పుడైతే మనకు ఎదుటి వాళ్ళు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో, ఇంతకుముందు స్పెండ్ చేసేవాళ్ళు కాదు, మీ ఎనర్జీస్ కావాలి, మీ ఆరాలో ఉండాలి అనుకున్నప్పుడు, మీకు ఈ యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలియకుండా మీకు తెలియకుండానే పీపుల్ మీ దగ్గర టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ఆరా అనేది వాళ్ళకు కూడా టచ్ అవుతుంది, పాజిటివ్ ఆరా అనేది ఏర్పడుతుంది మీకు. ఎందుకంటే మీరు కంప్లీట్గా క్లీన్ స్లేట్ లాగా, పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలా అవుతారు అనమాట. యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు పాజిటివ్ థాట్సే వస్తుంది. ఒకరి సంతోషం మీ సంతోషంగా భావిస్తారు. సో ఇలా మీకు రకరకాలుగా పాజిటివ్గా మీరు వైబ్రేట్ అవుతూ ఉంటారు. ఇలా కాకుండా మీకు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి విరాట్. ఏంజల్ నెంబర్స్ 111 నుంచి 999 వరకు కనిపిస్తూ ఉంటాయి. సంకేతం మీరు సరైన మార్గంలో ఉన్నారు, సరైన నెంబర్స్లో, సరైన దారిలో ఉన్నారు. మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది విశ్వం మీకు తొందరలో తీరుస్తుంది, నెరవేరుస్తుంది అని నెంబర్స్ కనిపిస్తుంటాయి. పదే పదే మీకు రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తాయి. 1111, 1212, 1313 లేదా 444, 999 ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక సంకేతం. ఇవన్నీ కాకుండా మీకు ఏదైనా, మీకు ఇంతకుముందు పనులు ఏదైనా మొదలు పెడితే కొంచెం టైం ఎక్కువ పట్టేదనమాట. అంటే స్మూత్గా అవ్వదు, ఈజీగా వచ్చేది కూడా మనకి ఎక్కువ టైం పట్టేదనమాట. అది మీకు తెలుసు ఇది చాలా సులువుగా అవుతుంది, కానీ నాకు ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అని అనిపిస్తుంటుంది. మనం ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతామో ప్రతి పని ఆటంకం అనేదే ఉండదు, మనకు స్మూత్గా ఫ్లాలెస్గా అయిపోతుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా పని సంకల్పించుకొని బయటికి వెళ్ళారు, అక్కడ మీకు ఏదైనా రికమెండేషన్ అవసరం పడింది అనుకోండి, మీకు తెలియకుండానే యూనివర్స్ మీకు ఒక అవకాశము, రికమెండేషన్స్ ఎవరి ద్వారానో పంపిస్తుంది. మీ పనులన్నీ చాలా సులువుగా ఈజీగా అవుతూ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ మీరు గమనిస్తూ ఉండాలన్నమాట యూనివర్స్ కనెక్ట్ అవుతాయి. ఇలా ఇంకా చాలా సంకేతాలు ఉన్నాయి. మనకి ఇంట్లో చీమలు, పుట్టలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. రెడ్ హ్యాండ్స్, బ్లాక్ హ్యాండ్స్, పుట్టలు కనిపిస్తుంటాయి. సో అలా కనిపిస్తుందంటే మీకు ఏదో సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్ అని, అంటే చాలా పెద్దది, ఏదో మంచి జరగబోతుంది, యూనివర్స్ మీకు సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఎప్పుడు మీరు చూసినట్టయితే యూనివర్స్ సిగ్నల్ నేచర్ రూపంలోనే ఇస్తుంది విరాట్. మీరు గమనించినట్లయితే మనకి ఏవైనా ఎర్త్ క్వేక్స్, భూకంపాలు, సునామీలు వస్తున్నాయంటే ఫస్ట్ మనకు నేచరే చెప్తుంది. అంటే మూగ జంతువులు కానీ, వాటర్ కానీ, గాలి కానీ, క్లైమేట్ ద్వారా మనం తెలుసుకుంటాం సంథింగ్ గోయింగ్ రాంగ్ అని. సో మీకు యూనివర్స్ అలా సంకేతాలు ఇస్తుంది అనమాట. సో బాగున్నప్పుడు ఇస్తుంది, బాగాలేనప్పుడు కూడా సంకేతాలు ఇస్తుంది. మనము కాన్షియస్గా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో కొంతమందికి చీమలు కనిపిస్తాయి, కొంతమందికి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. సో ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను యూనివర్స్ని. నేను రోజు బ్రహ్మముహూర్తంలో రొటీన్ చేస్తాను. ఆ రొటీన్లో నేను అప్పుడప్పుడు క్వశ్చన్స్, నాకు ఆన్సర్స్ కావాలి అంటే నేను అడుగుతూ ఉంటాను. సో అలా క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ చూపించు,
నాకు ఈరోజు దారి చూపించు అని నేను ఇంటెన్షన్ పెట్టేసి నా పని నేను చేసుకుంటూ వస్తున్నాను. ఆఫీస్ నుంచి నాకు ఇంటికి జస్ట్ 10 కిలోమీటర్స్, అంటే ఒక హాఫ్ అన్ అవర్, 30 to 45 minutes ట్రావెల్. ఆ ట్రావెల్లో ఫుల్ ట్రాఫిక్లో నేను కౌంట్ చేసుకుంటూ వెళ్ళాను విరాట్, నాకు 40 బటర్ఫ్లైస్ కనిపించాయి ఇంటి నుంచి ఆఫీస్ వరకు. అక్కడ మళ్ళీ చెట్లు ఏం లేవు. చెట్లు ఉంటే ఓకే, సహజం బటర్ఫ్లైస్ ఉండడం అనుకుంటాం. చెట్లు లేదు, బాగా ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో వెళ్తున్నాను, 40 బటర్ఫ్లైస్ కనిపించాయి. విచ్ మీన్స్ యూనివర్స్ చెప్తుంది నువ్వు పో, నువ్వు అనుకున్నది పర్ఫెక్ట్ వెళ్ళు అని. అలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి, కొంతమందికి చీమలు కనిపిస్తాయి, కొంతమందికి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి, కొంతమందికి ఫెదర్స్, ఈకలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సడన్గా మనకు పక్షులవి ఇట్లా బర్డ్స్వి అన్ని ఫెదర్స్ ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఆ ఫెదర్స్, ఈ సైన్స్ అన్నీ కూడా ఏంటి అంటే మీకు యూనివర్స్ కరెక్ట్ అయింది, మీరు అనుకుంటుంది కరెక్ట్, మీరు రైట్ వేలో వెళ్ళొచ్చు అనేసి మీకు చెప్తుంది. సంకేతాలు ఇవి. ఇలానే కాకుండా ఎవరు ముక్కు మొహం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా మీకు అవకాశాలు అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే మీకు ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అసలు మీకు తెలియదు ఇది వస్తుందా అని, వాళ్ళకు మీరు తెలియదు, కానీ మీకు ఒక ఆపర్చునిటీ, అవకాశాలు క్రియేట్ అవుతాయి. సో అలా అని వచ్చిన ప్రతి అవకాశం తీసుకోమని కాదని అర్థం. ప్రతిదీ అబ్జర్వ్ చేసి ఓకే చెప్పండి. ఫస్ట్లోనే మనం ఏంటంటే మనకు తెలియని దగ్గర నుంచి వచ్చిందంటే నో చెప్పేస్తాం. సో మనం ఎప్పుడు కూడా రిసీవింగ్ మోడ్లో ఉండాలి అని యూనివర్స్ ఇచ్చే సంకేతం. ప్రతి అవకాశాన్ని ఫస్ట్లోనే నో, నాకు కాదు, నాకు వద్దు అనకుండా రిసీవింగ్ మోడ్లో ఉండండి. రిసీవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు యూనివర్స్ ఇస్తుంది. దాన్ని మీరు యూనివర్స్కే వదిలిపెట్టండి. నేను కరెక్ట్ అవకాశాన్ని చూసుకోవాలి, ఆ శక్తిని కూడా నాకు ప్రసాదించు అంటే ఖచ్చితంగా రైట్ సిగ్నల్, రైట్ ఆపర్చునిటీకి యూనివర్స్ మీకు ఇస్తుంది. ఇవి సంకేతాలు విరాట్. అండ్ అలాగే చాలామందికి ఈ సంకేతాలు వచ్చినా లేకపోతే గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా మ్యామ్. వాళ్ళకి విశ్వం అనేది హెల్ప్ చేస్తున్నా కానీ కొంతమంది ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అదే చెప్తున్నాను, మనము కంప్లీట్గా మీరు విశ్వాన్ని నమ్మి సరెండర్ అయినప్పుడు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి విరాట్. ఎగ్జాంపుల్, నేను ఇది సబ్జెక్ట్ నేర్చుకున్నాక నేను జాబ్ మారాలని నేను అనుకున్నాను. సో నాకు ఒకప్పుడు నాకు అసలు ఎన్ని నేను ఫాలోఅప్ చేసిన, రెఫరెన్సులు పెట్టుకున్నా, నాకు ఒక ఆపర్చునిటీ, ఒక ఫోన్ కాల్ వచ్చేది కాదు. అసలు నా రెజ్యూమ్ కూడా అడగేవాళ్ళు కాదనమాట. అలా ఉన్న పరిస్థితుల్లో నాకు సడన్గా నేను ఒక యూనివర్స్ని నమ్మి నేను సరెండర్ అయిపోయాను. నాకు ఏది మంచిదో అది కరెక్ట్గా నాకు రైట్ టైమింగ్లో వస్తుంది, నేను నీకే వదిలిపెట్టేస్తున్నాను అనేసి వదిలిపెట్టేసి ఉన్న జాబ్లోనే థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేశానో లేదో నేను రెజ్యూమ్ పంపించలేదు, ఎక్కడ అప్డేట్ చేయలేదు. నాకు వరుసగా ఇంటర్వ్యూస్ వచ్చాయి, ప్లస్ నాకు ఇంటర్వ్యూస్ అయిపోయాక ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయి. అప్పుడు నాకు గైడెన్స్ కావాలి, ఎందుకంటే 2-3 వచ్చాయి. నేను ఏది వెళ్ళాలి, నాకు ఏది కరెక్ట్ అనేసి నేను యూనివర్స్ని గైడెన్స్ ఇవ్వమని అడిగాను అనమాట. ఎందుకంటే నేను కంప్లీట్గా సరెండర్ అయిపోతాను యూనివర్స్కి. నేను డౌట్ఫుల్గా ఉండను. నాకు ఏది మంచిదో, ఏది కరెక్టో అది నాకు కరెక్ట్ టైమింగ్లో, రైట్ టైమింగ్లో, డివైన్ టైమింగ్ అంటాం, ఆ టైంలో ఖచ్చితంగా యూనివర్స్ నాకు ఇస్తుందనే నమ్మకం నాకుంది. అలా నేను వదిలేసి నేను గైడెన్స్ అడుగుతా. నాకు ఇప్పుడు 3 ఆఫర్లు వచ్చాయి, ఇందులో నాకు ఏది మంచిది, నాకు ఏది బాగా సూట్ అవుతుందో నాకు ఆన్సర్ నువ్వే కల్పించు, నాకు రైట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చెయ్యని నేను అడుగుతాను విరాట్. అలా అడిగినప్పుడు ఫ్రెండ్స్ రూపంలో కానీ, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్లో కానీ, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అయినా మీకు యూనివర్స్ మెసేజ్ పంపిస్తుంది. మీరు ఆలోచించే దానికి ఆన్సర్ వస్తుంది. కాకపోతే మీరు కాన్షియస్గా మీరు ఆ ఆన్సర్ని వెతకాలన్నమాట. ఇది నాకు రిలేటెడ్ అనేసి వెతకాలి. ఆ రోజు నేను అడిగిన ప్రశ్నకి నాకు యూనివర్స్ 2-3 ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్ చేసి, నేనేం చేయలేదు, వాళ్ళే సడన్గా కాల్ చేసి ఈ బాగుంటుంది, ఈ కంపెనీ నేను విన్నాను అని హింట్స్, ఆ కంపెనీతో నాకు ఆఫర్ వచ్చినప్పుడు నాకు ఆ కంపెనీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది హింట్, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ అని. సో అలా గైడెన్స్ మీకు ప్రతిసారి ఇస్తుంది. మీ లైఫ్లో జరిగినట్లే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.